సో ఒక అడలెసెంట్ ఏజ్ గ్రూప్ వచ్చాక సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే అలాగే వదిలేసేసేస్తే వాళ్ళకి ఇచ్చింగ్ అంటే దురదలు రావడము, నలుపుకోవడము, ఒక రకమైన ఫౌల్ స్మెల్ రావడము, అన్‌హైజీనిక్ వాతావరణం అనేది ఉంటుంది అన్నట్టు. సో అట్లా కాకుండా ఇంకా ఆ స్టేజ్‌లో కూడా మనం అలాగే వదిలేసేస్తే రేపు ఫ్యూచర్‌లో పెళ్ళయిన తర్వాత ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఆ ఏరియా ఏదైతే లోపల ఉంటుందో అది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది స్కిన్ అనేది. అంటే ఈ పైన స్కిన్ చూసుకుంటే చాలా హార్డ్‌గా ఉంటుంది. బట్ లోపల ఉన్న స్కిన్ ఏదైతే ఉందో అది కొంచెం సాఫ్ట్‌గా ఉంటుంది. ఇట్లా సాఫ్ట్‌గా ఉండడం వల్ల ఇంటర్ కోర్స్ చేయడం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు అంటే అబ్రేషన్స్ అంటాం కదా, క్రాక్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇట్లా క్రాక్స్ ఫామ్ కావడం వల్ల అక్కడ ఉన్న బ్యాక్టీరియా లోపలికి ఎంటర్ అయిపోవడము, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత అందులో ఉండే వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఆ క్రాక్స్ నుంచి ఎంటర్ అయిపోవడము, కొన్ని రకాల సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజులు రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి ఇంకొకటి ఏంటి అంటే ఈ సర్కంసిషన్ అంటే ఈ పైన తోలు తీసుకోకుండా అలాగే పెడితే కనుక హెచ్ఐవి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ మాయిస్ట్ వామ్ ఏదైతే వాతావరణం ఉందో అది వైరస్ కానీ బ్యాక్టీరియాని కానీ ఎక్కువ రెప్లికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే ఒకవేళ మనం తోలు తీసేసుకుంటే కనుక ఆ మాయిస్ట్ వామ్ సిచ్యువేషన్ ఉండదు కాబట్టి హెచ్ఐవి తొందరగా పాకే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. సో ఒక 50 to 60% అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని రకాల సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజులు కూడా అక్కడ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. లైక్ సిఫిలిస్ కావచ్చు, షాంక్రైడ్ కావచ్చు, గొనోరియా కావచ్చు, లేకపోతే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ కావచ్చు, హర్పిస్ సింప్లెక్స్ కావచ్చు, ఇట్లాంటి చాలా రకాలు వ్యాధులు కూడా వెజైనాలిసిస్ రావచ్చు, ఇట్లాంటివి చాలా వరకు వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి అన్నట్టు.